హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసేసి సింపుల్గా అప్పటికప్పుడు మనం ఊతప్పం ఎలా రెడీ చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నానండి. ఇందులో వచ్చేసి ఫస్ట్ ముందుగా మనం అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి. నైట్ నానబెట్టాను. దాన్ని ఇట్లా మిక్సీ జార్లోకి వేసి, అంటే పిండితో పాటే ముక్కలు అల్లం పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే పిల్లలు ఏరి పెట్టకుండా ఉంటారని నేను అట్లా మిక్స్ చేసేసాను. పిండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మనం దోశ పోసుకుంటే ఎలా ఉంటుందో పిండి అలా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అదిగోండి నేను గ్లాస్ చూపిస్తున్నా కదా, ఆ గ్లాస్తో మినపప్పు పోసాను. అదేవిధంగా అదే గ్లాస్తో బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అది పోసాను. అలాగే జీలకర్ర, సాల్ట్ కొంచెం యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అది థిక్నెస్ బాగా తిక్కుగా ఉంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం లూజ్గా కలుపుకోవాలి. ఇంకా ఆనియన్స్ కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. ఆనియన్స్ అన్నీ యాడ్ చేసినాక బాండీ పెట్టుకొని, అంటే కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మన పిండి 2 స్పూన్స్ వేసానండి నేను. 2 స్పూన్స్ వేసి మన దోశలాగా, అంటే మనం దోశ వేసుకుంటాం కదా, అట్లాగే స్ప్రెడ్ చేశాను అనమాట పల్చగా. మీకు మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు, పల్చగా కావాలంటే పల్చగా కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత దీనిపైన మూత పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు, మీడియంలో పెట్టుకున్నా పర్వాలేదు. మూత పెట్టుకుంటే ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట. మగ్గి మనకి బాగా ఎర్రగా రోస్ట్ అయినట్టుగా వస్తుంది అనమాట. ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా ఎర్రగా ఇట్లా ఒకవైపు ఎర్రగా, రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి అండి. సింపుల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.